రాష్ట్ర బీసీ సంఘ నాయకులు, సాహితీ సాంస్కృతిక రంగం పట్ల ఎంతో అభిరుచి ఉండి ప్రోత్సహించేవారు, మంచి ఆత్మీయులు, సహృదయులు మా బొల్లయ్య అంటే కొనకళ్ళ జగన్నాథం గారు. ఎందుకంటే మా అందరం బొల్లయ్య గారి అలవాటుగా కొనకళ్ళ జగన్నాథం గారు, అది కొనకళ్ళ జగన్నాథం గారు అంటే మళ్ళీ అటు ఇటు చూస్తారు. అందుకని కొనకళ్ళ బొల్లయ్య గారిని కోరుతున్నాను. హలో ఆత్మీయులు భవిష్య గారు, రామకృష్ణ నాట్య మండలి వార్షికోత్సవానికి ఇక్కడికి విచ్చేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్ గారికి, సూరిబాబు గారికి, న్యాయవాది బాలాజీ గారికి, మా గురువు గారు గణపతి చంద్ర అన్నగారికి, ఇంత కార్యక్రమాన్ని బుధాన్ని వేసుకుని సుబ్రహ్మణ్యం గారి కుమారుడు జగన్మోహన్ గారు, కళా పిపాసి, చక్కటి మాట్లాడగలిగిన ఆర్టీసీ డిఎం గారు పెద్దిరాజులు గారు, తమ్ముడు ఫణికుమార్ గారు, ఇక్కడ విచ్చేసిన కళా పిపాసులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, చాలా చక్కటి కార్యక్రమాన్ని మరి జగన్మోహన్ రావు వారి తండ్రి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కాడి నుంచి కూడా మెయింటైన్ చేస్తున్నారు. జగన్మోహన్ రావు గారు, భవిష్య గారు మొన్న వచ్చిన రోజున ఖచ్చితంగా వస్తానన్నాను. ఇవాళ కళలు అంతరించిపోతున్నాయి. కారణం ఏంటంటే విలువైన కళల్ని ప్రదర్శిస్తే చూసేవాళ్ళు తగ్గిపోయారు. ఇదొక దౌర్భాగ్య పరిస్థితి. కానీ మంచి చెడులు ఉంటాయి. మంచిని నమ్ముకున్న వాళ్ళు వీటి కోసం వస్తూనే ఉంటారు. పరుగు పంజాల్లో పడిపోయారు అందరూ కూడా. నిమిషం ఆలోచించి అందమైన నాటికలు చూసే రోజులు పోయినాయి. ఆ ఎదురుగా మా తమ్ముడు ఉన్నాడు కొండలో, వెల్లంకొండ. ఎప్పుడు చూసినా ఈ నాటక కళారంగాల గురించే మాట్లాడుతూ ఉంటారు. వేగంగా పరిగెత్తుతున్నారు. ఎవరో ఆగి ఈ నాటకం ఏంటి, దీని యొక్క వయసు విశిష్టత ఏంటని చూసేవాళ్ళు తగ్గిపోయారు. ఆ రైమ్స్, పిల్లలు రైమ్స్ చూస్తుంటే లాక్కుంటే ఎంత బాధపడతారో, వెళ్ళేవాడిని ఆపిన అలా బాధపడే పరిస్థితి కాదురా. ఈయన దేశం కోసం త్యాగం చేసిన మహానుభావుడు, స్వాతంత్రం వారి వల్లే వచ్చిందని ఇంటల్లా. అనేక ఉద్యమాలు నిర్మించి ఈ దేశం కోసం ఎంతో చేశాడు ఇంటల్లా. ఈ నాటక కళారంగాన్ని మనకు చేస్తూ మరి ఆర్థికంగా కూడా నలిగిపోతూ అందరినీ ఆహ్లాదకరమైన వాతావరణంలో పెట్టడం కోసం చేస్తున్నాడని తినే రోజులు. ఈయనతో పాటు మళ్ళీ ఆ శ్రావణ్ కుమార్ వాళ్ళ అబ్బాయి కూడా, శ్రావణ కుమారుడు లేక ఇప్పుడు తల్లిదండ్రులను కావిడిలో మోసాడు శ్రావణ కుమారుడు సరే, ఆ టైపులో ఆయన బయలుదేరాడు. ఇవాళ మంచి పనులు చేసే ఆలోచన ఉన్న మనుషులు కూడా ఎవరు ఆగరు. మా ఎదురుగా మా విడియాల చంద్రశేఖర గారి అబ్బాయి కాముగా కూర్చుని ఉన్నాడు, చక్రవర్తి గారు. ఎందుకంటే ఎక్కడున్నా కూడా మంచి ఆలోచనలు ఎవరు ఆపలేరు. కానీ వ్యయ ప్రయాసాలనే ఉంటాయి. ఇప్పుడు మన శంకరాభరణం శంకర శాస్త్రి గారు ఎలా తప్పించాడు, మరి మా భవిష్య గారు, మరి జగన్మోహన్ రావు గారు, నాకు పక్కన మా గురువు గారు చెప్తున్నాడు గణపతి గారు, అసలు అదే ఆలోచనతో 50 ఏళ్ళు ఈయన, అంతకుముందు వాళ్ళ తండ్రి గారని. మీరు చేసే కృషి అభినందనీయం. ఖచ్చితంగా మీకు ఎప్పుడు కూడా మా తోడు ఉంటుంది, మా యొక్క అండదండలు ఉంటాయి. మీరు ఏ కార్యక్రమం పెట్టినా మమ్మల్ని అడగండి, మా వంతు కృషి మేము చేస్తాం. మాకు ఫస్ట్ నుంచి మా అన్నగారు నారాయణరావు గారి కాడి నుంచి కూడా ఈ కళలంటే చాలా ఇష్టం. మేము ఖచ్చితంగా మిమ్మల్ని ప్రోత్సహిస్తాం. ఇలాంటి వ్యక్తులు ఉండటం వల్ల కళలు అంతరించిపోకుండా ఉన్నాయని చెప్తూ, మరి విలువైన సమయం ఇంకా చాలామంది చూడాలి కాబట్టి మరొకసారి మమ్మల్ని పిలిచినందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞత తెలియజేస్తూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. ధన్యవాదాలండి.